హాయ్ అండి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక సీక్రెట్ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నానండి. అదేంటంటే రొయ్యల వేపుడు అండి. మాకు ఒక హోటల్ ఉందని చెప్పి చాలా వీడియోస్లో నేను చెప్పాను కదండి. మా హోటల్లో ఇదైతే ఫేమస్ డిష్ అనమాట. చాలామంది ఇది ఇష్టంగా ఆర్డర్ చేస్తూ ఉంటారు. చాలా ఎక్కువ రేటింగ్ ఉన్న డిష్ కూడా ఇదే అండి. ఆ రెసిపీ మీకోసం ఈరోజు నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూసేయండి. ముందుగా ఇవైతే పెద్ద ప్రాన్స్ అండి. టైగర్ ప్రాన్స్కి చిన్న ప్రాన్స్కి మధ్యలో ఉంటాయి. మీడియం సైజ్ ప్రాన్స్ అనమాట. ఇవి కేజీ ఉన్నాయండి. వేన్స్ అంతా తీసేసి కూడా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని రాళ్ళుప్పు పసుపుతో అయితే క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి, రాళ్ళుప్పు పసుపుతో క్లీన్ చేసి పక్కకు పెట్టుకోండి. వేన్స్ అయితే ఖచ్చితంగా తీసేయాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఉప్పు కలిపి అయితే పక్కకు పెట్టుకుంటున్నాను. వేన్స్ ఉంటే ఎలర్జీస్ వస్తాయండి, స్కిన్ డిజీజ్ వస్తాయి. రొయ్యలు ఎప్పుడు చేసుకున్నా కూడా వేన్స్ తీసేయాలండి. మేము మా హోటల్లో ఎంత ఎక్కువ క్వాంటిటీలో చేసినా కూడా తప్పకుండా వేన్స్ తీసేసి టేస్ట్ చేస్తామండి. ఇప్పుడు ముందుగా మనకు ఒక సీక్రెట్ మసాలా అయితే కావాలండి. దానికోసం ముందుగా ఒక 7 కానీ 8 కానీ ఎండుమిర్చిలు అయితే నానబెట్టుకోండి. కారం ఎక్కువగా తినే వాళ్ళు ఉంటే ఇంకొంచెం ఎక్కువగా నానబెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయను అయితే తీసుకున్నానండి. ఇదంతా కూడా నేను కేజీ ప్రాన్స్ క్వాంటిటీకి చెప్తున్నానండి. దీన్ని ఇలా చాప్ అయితే చేసి పెట్టుకోవాలి. దీన్ని ఎలాగో మనం మిక్సీ పెడతాం కాబట్టి మరీ సన్నగా చాప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీడియం సైజ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి హీట్ చేయండి. ముందుగా మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మసాలా కోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపిస్తున్నాను. ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం మెంతులు అయితే వేయించుకోవాలండి. నార్మల్గా ఇదే మసాలా మీరు ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రైకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో మీరు ఫిష్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా అయితే వేయించుకోవాలి. మరీ ఎక్కువగా మాడకూడదు. కొంచెం బ్రౌనిష్ వచ్చేసాక వీటిని అయితే ఇంకొక ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి, బాగా వేగిపోయాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని సైడ్కి ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు అదే ప్లేట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేయించుకుందామండి. ఆనియన్స్ బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, బాగా బ్రౌనిష్ కలర్ రావాలి. అప్పుడే కూరకి బాగా టేస్ట్ వస్తుందన్నమాట. చాలామంది ప్రాన్స్ తినడానికి ఇష్టపడరు, కానీ ప్రాన్స్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎప్పుడు మటన్లు చికెన్లు కాదు, స్వీట్ ఫుడ్ కూడా చాలా హెల్దీ అండి. ఆ ఉల్లిపాయలు వేగేలోపు నేను ఇంకొక సైడ్ ఆయిల్ వేసుకొని ప్రాన్స్ని పసుపు ఉప్పు వేసి నానబెట్టుకున్న ప్రాన్స్ని ఇలా ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట. మూత పెట్టేసేయండి. ఏంటంటే ప్రాన్స్లో ఉండి వాటర్ వస్తుందనమాట. ఆ వాటర్తోనే ప్రాన్స్ అంతా కూడా ఉడికిపోతుంది. మూత పెట్టేసి కాసేపు అలానే మగ్గనివ్వండి. చూడండి, ఆయిల్ ఎంత వేసినా కూడా ప్రాన్స్ పీల్ చేసుకుంటూనే ఉంటాయి. అలానే ఎక్కువ ఆయిల్ వేయకండి, తక్కువ ఆయిల్తోనే చేసుకోవచ్చు. చూడండి, మూత పెట్టేయండి. మూత పెట్టేసి కాసేపు వదిలేయండి. ఇటుపక్క ఆనియన్స్ అయితే వేగిపోతున్నాయి. చూడండి, ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు నేను దీన్ని చల్లారబెట్టుకుంటాను ఆనియన్స్ని. ఇప్పుడు చూడండి, నేను మీకు ప్రాన్స్ చూపిస్తాను. వాటర్ ఎలా ఫామ్ అయిపోయిందో చూడండి. వాటర్ ఏమీ వేయలేదు, కానీ ప్రాన్స్లో ఉండి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఆ వాటర్తోనే ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఇనికిపోయేంత వరకు ప్రాన్స్ని మనం బాగా ఉడికించాలి. చూడండి, ఆనియన్ అయితే చల్లరిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ అయితే పట్టుకుంటాను నేను. ఆనియన్ సపరేట్గా మిక్సీ పట్టాలండి. ఆనియన్ సపరేట్గా అండ్ మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర ధనియాలు ఉంది కదా, దాన్ని కూడా సపరేట్గా మిక్సీ పట్టాలి. ఆనియన్ అయితే ఇలా ఫైన్ పేస్ట్ అయిపోవాలి. చూడండి, బ్రౌనిష్గా వేయించుకున్నాం కాబట్టి ఎంత మంచి కలర్ టెక్స్చర్ వచ్చిందో. ఇప్పుడు దీంట్లోనే నేను ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చిని అయితే మిక్సీ పడుతున్నాను. ఇది కూడా చాలా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలండి. బరకగా పడితే ఫ్రై టెక్స్చర్ అనేది, కర్రీ టెక్స్చర్ అనేది బాగుండదు, వేపుడు అనేది బాగుండదు. చూడండి, సన్నగా మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న సైజు నిమ్మకాయ ఎంత చింతపండునైతే నానబెట్టుకోండి. నేను చూపిస్తాను అది ఎప్పుడు వేసుకోవాలి అనేది. ఎక్కువగా కాదు, చాలా తక్కువగా, చాలా చిన్న క్వాంటిటీలో ఒక 2 రెమ్మల చింతపండు అయితే నానబెట్టుకోండి. చూడండి, ప్రాన్స్ నీళ్ళంతా కూడా ఇనికిపోయి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. సపరేట్ ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే గిన్నెలో ఇంకొంచెం నూనె అయితే వేసుకోండి. ఎలాంటి మసాలాలు అవసరం లేదండి, గరం మసాలా కూడా అవసరం లేదు. ఎలాంటి మసాలాలు వాడకుండానే ఈ రెసిపీ చాలా బాగా, చాలా టేస్టీగా కుదురుతుంది.
ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నూనె వేగాక ఇప్పుడు మనం ఫైన్ పేస్ట్ చేసుకున్న ఆనియన్ ఉంది కదండి, దాన్ని అయితే కొంచెం వేయించుకోవాలి. ఆల్రెడీ అన్నీ వేగిపోయినవే, ఇందులో ప్రాన్స్ ఉడికిపోయినవే, మసాలా వేగిపోయింది, ఆనియన్స్ వేగిపోయిందే కాబట్టి ఎక్కువసేపు టైం పట్టదండి. జస్ట్ కొంచెం అలా అలా అనుకొని ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, ప్రాన్స్ని అందులోకి వేసేసేయండి. ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టిన మసాలా ఉంది కదా, దాన్ని కూడా వేసేయాలండి. చూడండి అన్నీ వేగిపోయినాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదండి, తక్కువ టైంలోనే అయిపోతుంది. చూడండి మసాలా కూడా వేసేసాము. మా హోటల్లో ఏంటంటే ఈ మసాలా, ఈ అల్లం, ఆనియన్ ఇదంతా కూడా ప్రిపేర్డ్గా ముందే పెట్టుకుంటాము. సో ఆర్డర్ వచ్చిన వెంటనే చేసేస్తాము, టక అయిపోతుంది అన్నమాట. చూడండి కారం అయితే వేస్తున్నాను నేను. కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి, చూసి వేసుకోండి. ఉప్పు కూడా ప్రాన్స్ని రాళ్ళు ఉప్పుతో కడిగితే ఏమవుతుందంటే ప్రాన్స్కి ఆ ఉప్పు అనేది పడుతుందండి, కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి. చూడండి ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే ప్రాన్స్కి ఆ మసాలా అంతా కూడా బాగా పడుతుంది. ఇప్పుడు ఈ సమయంలో చింతపండు నానేసుకున్నాం కదా, ఆ వాటర్ అయితే వేయండి. మరీ ఎక్కువగా వేయకండి, ఇది వేపుడండి, సెమీ గ్రేవీ లాగా ఉంటుంది మనకి, మరీ పల్చగా ఉంటే బాగుండదు. సో కొంచెం వాటర్ వేసేసి మగ్గనివ్వండి, ఒక 10-15 మినిట్స్ బాగా మగ్గనివ్వండి. స్టార్టింగ్ ఈ టెక్స్చర్ అంతా కూడా మనకి ఎలానో ఉంటుంది, బట్ అది మూత పెట్టేసి మగ్గనిస్తే చూడండి ఎంత మంచిగా టెక్స్చర్ వచ్చిందో కూరకి. ఇప్పుడు ఇది ఇంకొంచెం దగ్గరికి రావాలండి, కొంచెం సేపు మూత పెట్టేసి అలా పక్కకైతే పెడదాము. నాకైతే ప్రాన్స్ అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ప్రాన్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చూడండి నూనె తేరింది, ఎప్పుడు కూడా కూరలో నూనె తేరితే అప్పుడు కూర అయింది అని అర్థం అండి. ఇప్పుడు లాస్ట్గా సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసి అయితే దింపేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల వేపుడైతే తయారైపోయింది మా స్టైల్లో. మీరు ట్రై చేసి ఒకసారి మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారు రొయ్యల వేపుడు? మీలో ఎవరైనా ఈ స్టైల్లో చేసే వాళ్ళు ఉన్నారా? ఇది వచ్చేసి మ్యాంగ్లూర్ స్టైల్ అండి. మ్యాంగ్లూర్లో చాలా వరకు ఇలా చేసుకుంటూ ఉంటారు. చూడండి ఎంత యమ్మీగా ఉందో.